కరివేపాకు, చికెన్ కిమ్మా చేసిన తర్వాత దాని పీసులు చిన్న చిన్నవి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేస్తున్నాను. ఇది ఉల్లిపాయ ఎగురండి. ముందరగా చికెన్ ముక్కలు వేస్తున్నానండి. ఓన్లీ ఉల్లిపాయ ఎగిరేనండి, కొంచెం చికెన్ ఉంటే యాడ్ చేస్తాను. వేస్తే కొంచెం ఫస్ట్లో ఫ్రైగా ఉంటుంది. ఫస్ట్ వేస్తానండి. ఇంకా అన్ని మసాలాలు వేసి 2 మినిట్స్ మగ్గనిస్తాను. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు స్టీమ్ ఇస్తానండి. బాగా వేస్తానండి చొరవేలు. మగ్గిందండి. పొడి వేస్తున్నానండి. చిటికెడు గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వస్తుందండి. ఇది మగ్గిపోయింది. ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇలా స్టీమ్ ఇస్తానండి. ఓన్లీ స్టీమ్ మీదే వండుతాను అనమాట. వాటర్ పోసుకొని కూడా ఉడికించుకోవచ్చు, కాకపోతే మళ్ళీ టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుందండి. ఇది మూత పెట్టేస్తాను. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత కట్టేస్తాను. తయారైపోతుంది మనకి ఉల్లిపాయ ఇగురు. చికెన్ యాడ్ చేశాను, కొద్దిగా ఒక 50 గ్రామ్స్ యాడ్ చేశానండి చికెన్. మరీ ఉల్లిపాయ కాకోకుండా. కూర అయిపోయింది, దగ్గర పడిపోయింది. సర్వ్ చేసుకొచ్చాను మనం. దీనిపైన కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయ చికెన్ కూర అండి, ఇగురు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఎవరైనా వండుకుంటే ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.